ఎమ్మెల్యేల కోట రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున సీనియర్ నాయకుడు అభిషేక్ మను సింఘ్విని నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇక ఉదయం 10 గంటలకు ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేస్తారని, అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని గాంధీ భవన్ వర్గాలు వెల్లడించాయి. కాగా నిన్న సాయంత్రం నానక్రమ్గూడలోని షెరాటన్ హోటల్లో జరిగిన సీఎల్పీ సమావేశంలో రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు సింఘ్విని రేవంత్ పరిచయం చేశారు. అయితే ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు డి శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, అలాగే తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, పలువురు ఎమ్మెల్యేలు, అలాగే ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొన్నారు. సింఘ్విని తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎంపిక చేసినందుకు కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాన్ని ఆమోదించారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రాజమౌళి, మమతా మొత్తం మీద పార్లమెంట్లో కావచ్చు, ఈ చట్టసభల్లో కావచ్చు, అట్లా మాట్లాడడానికి తెలంగాణ గట్టి వాదనలు వినిపించడానికి ఎవరు లేరు. ఎందుకంటే కేకే కేశవరావు ఏదైతే రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ రోజు 11 గంటలకు అసెంబ్లీలో అభిషేక్ సింఘ్వి నామినేషన్ వేస్తారు. అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా హాజరవుతారు. దీనికి ముఖ్య అతిథిగా కూడా సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. ఇక చట్టసభలో అసెంబ్లీకి వచ్చి నామినేషన్ వేసిన నేపథ్యంలో విభజన ఏదైతే తెలంగాణకు విభజన హామీలో మనకు అంటే తెలంగాణకు రావాల్సిన నిధులు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రధాని మన్మోహన్ సింగ్ చట్టబద్ధత కల్పించినా కానీ అవన్నీ కూడా అమలుకు కాలేదు. వాటిపై చట్టసభల్లో మాట్లాడడానికి, వాటితో పాటు కోర్టుల్లో కూడా మాట్లాడడానికి అభిషేక్ సింఘ్వి సరైన వ్యక్తి అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇదే నేపథ్యంలో అభిషేక్ సింఘ్వి మన రాజ్యసభ అభ్యర్థిగా తెలంగాణ నుంచి వెళ్ళి అవకాశం కల్పించినందుకు ఇటు కేంద్రంలో ఉన్నటువంటి నాయకులకు, ఇటు తెలంగాణలో ఉన్న నాయకులకు కృతజ్ఞతలు కూడా తెలిపారు. ఇక నేపథ్యంలోనే తెలంగాణకు రావాల్సిన నిధులు కావచ్చు, ఇవన్నిటి గురించి కూడా చట్టసభలో నేను గట్టిగానే మాట్లాడతాను అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇతర రాష్ట్రాలకు రావాల్సిన హక్కుల విషయంలో నేను గట్టిగా పోరాడతానని కూడా నిన్న చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఉన్న మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా హాజరవుతారు. అభిషేక్ సింగ్ అభిషేక్ సింగ్ వేస్తున్నటువంటి నామినేషన్ కు సంబంధించి ఈ రోజు అందరూ కూడా రావాలి. కేశవరావు కూడా ఆడికి హాజరవుతారన్నట్టుగా తెలుస్తుంది. తను రాజీనామా చేసిన నేపథ్యంలో తను కూడా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నేపథ్యంలో తను కూడా అక్కడికి హాజరవుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద మాత్రం తెలంగాణ నుంచి వెళ్ళి అంటే ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళి తెలంగాణ లోపల రాజ్యసభ వ్యక్తికి కావచ్చు, లేదంటే మిగతా వ్యక్తులకు కావచ్చు, చట్టసభలకు సంబంధించి ఇలాంటి కల్పించడంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం దిట్టగా ఉందని చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో తెలంగాణ గురించి అంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తెలంగాణ నుంచి పోటీ చేసి చట్టసభలకు వెళ్లే నేపథ్యంలోనే తెలంగాణ గురించి పోట్లాడతారు అని అంటే, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ గురించి మాట్లాడతారు అంటే మాత్రం ఇది హాస్యాస్పదంగా ఉందని కొంతమంది కానీ తెలంగాణలో మాత్రం ఇది సాధ్యం. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి ఉంది అన్నట్టుగా మనకు తెలుసు. రైట్, థ్యాంక్ యూ రాజమౌళి.